మనకి ఇందాక మనం ఇటు కర్నూలు రోడ్లో ఉన్న అమరావతి నగరు, ఇటు మంగమూరు రోడ్లో ఉన్న రామచంద్ర మిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీకు మీకు ఇక్కడేంటంటే ఈ 2 ఏరియాలకు సంబంధించి మధ్యలో మన వెంచర్ ఉంటది. మీరు చూస్తున్నారు గదా! ఈ రోడ్డు అనేది ఏందంటే మన మన వెంచర్‌కి వెళ్ళటానికి వేద సరస్వతి నగర్ సంబంధించి వెంచర్ వెళ్ళటానికి మన కంపెనీ వాళ్ళే దాదాపు మనకున్న కస్టమర్స్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అవసరం వచ్చినా సరే 2, 3 నిమిషాల్లో మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయేటట్టు ఈ దాదాపు ఎంతో ఖర్చు పెట్టి సుమారు ఇంకా చెప్పాలంటే చాలా ఖర్చు పెట్టి ఈ తార్ రోడ్ అనేది వేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ రోడ్ అనేది మనం ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వేద సరస్వతి నగర్‌లో ఇల్లు కొనుక్కొని ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకునే వాళ్ళందరి కోసం వాళ్ళకి ఉండే ఒక ఫెసిలిటీ అనేది మనం ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక ఫెసిలిటీ అనేది మనం ఇవ్వాలి. ఆ ఫెసిలిటీ వల్ల వాళ్ళకి ఎలాంటి ఎమర్జెన్సీ అయినా, అత్యవసరమైనా, ఇంకోటైనా వర్షం పడినా ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి సదుపాయం కోసమైనా సరే 2 నిమిషాల్లో మనం మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోవడానికి అనుకూలంగా మన కస్టమర్ల కోసం కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ తార్ రోడ్డు అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఈ తార్ రోడ్డే కాదండి, ఈ తార్ రోడ్డుకి ఇరువైపులా మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ కరెంట్ పోల్స్ త్రోట్ మన వెంచర్ దాకా ఉంటాయి. ఈ కరెంట్ పోల్స్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ నైట్ 9 తర్వాత అయినా, 10 తర్వాత అయినా, 11 తర్వాత అయినా, 12 తర్వాత అయినా, ఎప్పుడైనా సరే ఈ స్ట్రీట్ లైన్ అనేవి త్రోట్ వెంచర్ దాకా వెలుగుతూనే ఉంటాయి. మీరు నైట్ టైం వస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఆ నైట్ టైం విజువల్స్ కూడా పెడతాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కరెంట్ ఫెసిలిటీ ఈ రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా 24 నైట్ మొత్తం కూడా ఇక్కడ పవర్ సప్లై ఉంటుంది, లైట్లు వెలుగుతూనే ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత టైం అయినా ఎంప్లాయీస్ కావచ్చు, అటు బిజినెస్ పీపుల్ కావచ్చు, షాపులు క్లోజ్ చేసిన తర్వాత అయినా లేదా జాబ్స్ అయిపోయిన తర్వాత అయినా సరే ఏ టైం అయినా సరే హ్యాపీగా, స్వేచ్ఛగా, ధైర్యంగా మన ఇళ్ళకి వెళ్ళిపోవడానికి అనుకూలంగా స్ట్రీట్ లైట్స్ ప్లస్ రోడ్ ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వెంచర్లో డెవలప్మెంట్స్ ఇస్తారు, కస్టమర్ల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ వెంచర్లో డెవలప్మెంట్సే కాకుండా కస్టమర్స్కి సంబంధించి ఏంటంటే కస్టమర్లు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి దాదాపు ఈ తార్ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది. నిజంగా ఈ రోడ్డు నిర్మాణం వల్ల కస్టమర్స్కి ఏంటంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు నిర్మాణం ప్లస్ స్ట్రీట్ లైట్ల వల్ల ఏ టైం అయినా సరే వాళ్ళు అప్రోచ్కి రాకపోకలకి అనుకూలంగా ఉంటుంది.